కాకరకాయ ఫ్రై డిఫరెంట్ స్టైల్లో టేస్టీగా ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. కాకరకాయ ఫ్రై దీనికోసం ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకుంటున్నాను. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఒక ఆనియన్ మీడియం సైజు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కప్పు నూనె, కారం ఒక 2 టీ స్పూన్స్, చింతపండు, మజ్జిగ ఒక కప్పు, తాలింపు దినుసులు, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు, పసుపు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. ముందుగా కాకరకాయలని ఉడకపెట్టుకోవాలి. దీనికి ఒక కప్పు మజ్జిగ, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, కొంచెం చింతపండు, పసుపు వేసి ఉడకపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో ఈ కాకరకాయ వేసుకోవాలి. ఒక 10 గ్రాముల చింతపండు యాడ్ చేయాలి. దాంతోపాటు ఒక టీ స్పూన్ ఉప్పు, పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. దాంతోపాటు ఒక కప్పు మజ్జిగ కూడా పోసి ఈ కాకరకాయ ముక్కలు ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. మనం పోసిన మజ్జిగ అంతా ఎగిరిపోవాలి. మజ్జిగ అంతా ఇలా ఎగిరిపోవాలి. ఈ రకంగా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి అవి కొంచెం చల్లగా అయిన తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి. పాన్లో ఒక కప్పు నూనె పోసుకోవాలి. ఈ నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా మజ్జిగలో ఉడకబెట్టుకున్న కాకరకాయ ముక్కలుగా కట్ చేసుకొని అవి దీంట్లో వేసుకోవాలి. ఇవి డీప్ ఫ్రై చేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఈ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తీసుకుంటూ దీన్ని ఒక ప్లేట్లో తీసుకున్నాము. మిగిలిన ముక్కలు కూడా వేసి ఇలాగే డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నాము. ఇదే నూనెలో తాలింపు వేసుకోవాలి. కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, ఉల్లిపాయ ముక్కలు ఇవి కొంచెం మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు వేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగినాయి. ఇప్పుడు దీంట్లో మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. రెండు మిక్స్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి కారం యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ వేసుకొని ఆ కారం వేసుకుంటే దీంట్లో టేస్టీగా ఉంటుంది. ఆ కారమే యూజ్ చేస్తాను ఇప్పుడు కాకరకాయ ఎగురులో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కరిగేసుకొని
స్టవ్ ఆపేసుకోవాలి. ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉన్న కాకరకాయ ముక్క పీల్చేసుకుంటుంది. ఆయిల్ అలాగే ఉంచేయండి. నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.